సో గైస్ నేను రెడీ అయిపోయినా, ఈరోజు కాలేజ్కి వెళ్తున్నాను అనమాట. మ్యాగీ వచ్చింది, శాంత తినేసిన కూడా. సో టైం అవుతుంది, ఇప్పుడు బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి. లేట్ అయిపోయింది. నేను లంచ్ కూడా ప్యాక్ చేసుకోలేదు గైస్. సో ఇక్కడ చూడండి, మంచి సన్లైట్ వస్తుంది. సో గైస్ ఇప్పుడు సాక్స్ వేసేసుకున్నా. ఈరోజు ప్రెజెంటేషన్ ఉంది గైస్, అదే ఫుల్ భయం వేస్తుంది. ప్రెజెంటేషన్ నేను చెప్తున్నా, ఇదంతా ప్రిపేర్ అవ్వలేదు. సో ముందుగా బస్సులో నేర్చుకోవాలి నేను, మొత్తం నేర్చుకున్నాక అక్కడికి వెళ్ళాక మళ్ళీ రివైజ్ చేయాలి. సో 5 స్లైడ్స్ ఉన్నాయి, 5 స్లైడ్స్ నేనే చెప్పాలి. సో లిటిల్ టెన్స్డ్ అనమాట. సో స్టిల్ వెళ్ళి ఏదో ఒకటి చూసేసుకొని చెప్పేయాలి. ఇంకా కానీ ఇక్కడ ఎంబారెస్మెంట్ అయిపోతుందేమో క్లాస్ ముందు అని భయం అవుతుంది. ఉంటే అది కొడతాడు, లేకపోతే ఏదో ఒక యాప్ చెప్తాను, నీకు 50 నాకు 50 అంటుంది. హే గైస్, మేము కాలేజ్లో ఉన్నాం గైస్. ఈజ్ అవర్ ఫ్రెండ్ గైస్. అప్పులు చేస్తున్నాం గైస్, అప్పులు చేస్తున్నాం గైస్. మంచి ఐస్ క్రీమ్ తీసుకో. నేను వీడియో టేకింగ్ ఐస్ క్రీమ్ గైస్. హాయ్, సెకండ్ ఐస్ క్రీమ్ ఆఫ్ ద డే. తర్వాత మళ్ళీ जल्दी कैसे व्यस्त हो गई है क्या ये दोस्त. So I was actually eating ice cream and ఐస్ క్రీమ్ అంటే లవ్ గైస్. ఈ ఎండలో ఐస్ క్రీమ్ తినేదానికి మజానే వేరే. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళాలి. సో టైం అయిపోయింది, 3 o'clock అవుతుంది అనమాట. మా కాలేజ్ క్లాసెస్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు కొద్దిసేపు అయినాక మేము బస్సులోకి వెళ్ళి బస్సులో కూర్చుంటాము, ఇంకా బస్సులో వెళ్ళిపోతాము. సో 4 o'clockకి బస్ స్టార్ట్ అవుతుంది. 6 కల్లా మేము బస్సులో ఉంటాం. సో బస్ ఎట్లా ఉంటుంది అంతా కూడా చూపిస్తాం. అండ్ ఐస్ క్రీమ్స్ ఈరోజు వచ్చినాయని మాకు తెలిసింది. సో గైస్ యాక్చువల్లీ ఏమైందంటే మాకు చాక్లెట్స్ ఇచ్చిండు. తింటుంటే రోజుకి 2 సారీ నేను చూసలేదు. సో రోజుకి 2సారి వచ్చినావు అని మాకు చాక్లెట్స్ ఇచ్చిండు. ఆయన థ్యాంక్ యూ చెప్పుకుంటా, ఎందుకంటే ఇంకెవ్వరు వస్తలేరు గైస్. కరువు కాలంలో ఉన్నాడు ఆయన, ఆ షాప్ కీపర్. సో మా కోసం ఇచ్చినందుకే చాక్లెట్స్ ఇంకా రావాలని, అవి చాక్లెట్స్ కోసం మేము ఇంకా రావాలని. బస్ నడిపిస్తున్నాడు, బస్సు నడిపిస్తుంది. కార్లానే కదా సేమ్, నడిపించవచ్చు కదా. आपकी महीने की सैलरी होगी 5,000. सिर्फ 5,000. 5,000 देते हैं क्या इन लोगों को? నేను ఇంటికి వచ్చేసిన అనమాట. సో ఇప్పుడే కరెంట్ పోయి వచ్చింది అనమాట. అందుకనే కూర్చోలేకపోతున్నారు అందరూ. సో నేను గాలికి బ్రెడ్ చేసిన అనమాట ఈరోజు. చాలా బాగుంటుంది, తిన్నారు. మా అక్క చుట్టూని కూడా ఎట్లా పెడుతుంది. సో యా, అక్కకి తెలియదు నేను ఫేర్వెల్కి వెళ్తున్నా ఈరోజు. సారీ, ఈరోజు కాదు కానీ ఫేర్వెల్కి వెళ్తున్నా. కట్ చేసి మళ్ళీ మాట్లాడొచ్చు కదా, మిస్టేక్స్ మాట్లాడుతుంది. ఫేర్వెల్లా? ఏం ఫేర్వెల్? అదే సెకండ్ ఇయర్ 9 ఫస్ట్ ఇయర్ పెడతారా? మేము ఇస్తాం కదా ఫేర్వెల్. ఓ సెకండ్ ఇయర్ వాళ్ళకా? అట్లే మీ ఫేర్వెల్ అంటున్నావు అనుకున్నా. ఫేర్వెల్కి వెళ్తున్నా అన్నాం. మా ఫేర్వెల్ అని ఫేర్వెల్కి ఇప్పుడు వెళ్తున్నావా? ఇప్పుడు కాదు, చెప్పింది కదా ఇప్పుడే. రేపా? మనం ట్రిప్కి వెళ్తున్నాం కదా, ఆ రోజు ఉండే కానీ ముందు రోజు పోస్ట్పోన్ చేసినారు. యా 19th, అందుకనే వెళ్తున్నా. మా ట్రిప్ ఎప్పుడు? 20.
20 24th నుంచి హాలిడేసే. అవునా? 20 నుంచి ఉంటే బాగుండు. 21st 24th అంట హాలిడేస్. 21st అయితే మనం 20కి ట్రిప్కి వెళ్ళవచ్చు కదా. యా, కానీ చదువుకోవాలి నేను. 1 వీక్ నువ్వు చదువుతావు అసలు ఇంట్లో కూర్చొని చదువు. గైజ్ జుట్టు అంతా ఇట్లా అయిపోయింది. రేపు గైజ్ జుట్టు అంతా ఇట్లా అయిపోయింది. ప్రెజెంటేషన్ ఉందన్నమాట. ఫస్ట్ గ్రూప్ నాదే. సో తలస్నానం చేయొచ్చు కదా. చేయాలి. చేస్తే ఇప్పుడు తలస్నానం నేను కూడా చేద్దాం అనుకో. నేనే ఇస్తాను. రేపు కూడా జిమ్కోనే. సో గాయస్ నేను గాలికి వెయిట్ చేసిన. బాగుండే కదా. నువ్వు అనుకోవచ్చు, నేను చెప్పాలి. నేను చేసి నేనే చెప్పుకుంటా. ఫుడ్ పెట్టేస్తావు వీడికి? అవును, మీరు ఫుడ్ పెట్టాలి. పెట్టలేవా? అప్పటి కరెంట్ పోతుంది వస్తుంది. ఫుడ్ తినేసిన అనమాట. ఇప్పుడు మనం కొంచెం తీసుకెళ్ళాలి. మా అక్క ఏదో సీరియస్గా పని చేసుకుంటా అంటుంది కానీ ఏం చేస్తుంది చూస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ తోటి ఏమో బిజీగా మాట్లాడుతుంది. బిజీగా అనిపిస్తుంది అంతే కానీ బిజీ కాదు అంతే. అడిగిన సో యా, సో కొంచెం అప్పటి నుంచి వాటికి ఫుడ్ చేయడంలోనే ఉన్నా. ఏం పెట్టాలి అర్థం కాలేదు. తర్వాత ఏదో ఒకటి పెట్టేసిన. చికెన్ దొరికింది, మొత్తం చికెన్ రైస్ పెట్టేసిన. సో వానికి కొంచెం వెనుక అవుతుంది. నేను చెప్పిన సీరియస్ అనిపిస్తుంది కానీ సీరియస్ కాదు. సుత్తి మాట్లాడుతూ ఉంటారు. కొంచెం సీరియస్ అవుతారు, వాళ్ళు సుత్తి మాట్లాడతారు. సో గాయస్ ఇప్పుడు మేము పండుకుంటున్నాం అనమాట. ఈ డే మొత్తం అల్లరి కలిసిపోయింది. సో మా డాడీ ఇందాక వెళ్ళి క్రీమ్ స్టోర్లో ఐస్ క్రీమ్ తీసుకొచ్చిన అనమాట. మాకు ఆగక తినేసినాం. సో మళ్ళీ పొద్దున్న లేచి గొంతు నొప్పి అది కాఫ్ వస్తూ ఉంటుంది. అందుకనే మేము వేడి నీళ్ళు తాగుతున్నాం అనమాట. అందుకని నేను వేడి నీళ్ళు పెట్టినా. సో వేడి నీళ్ళు పెట్టుకొని అది తాగి పండుకుంటున్నాం. సో ఈ వ్లాగ్ ఇంతే అనమాట. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. బై బాయ్.